కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇవాళ అనుచరులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. నిన్న మైలవరంలో కొంతమంది నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ చర్చించారు. ఇప్పటికే మైలవరం ఇన్ఛార్జిగా జెడ్పీటీసీ తిరుపతిరావును వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. ఇన్ఛార్జిను ప్రకటించడంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే వసంత రాకపై దేవినేని ఉమా అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇవాళ అనుచరులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇక నిన్న మైలవరంలో కొంతమంది నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ చర్చించారు. ఇప్పటికే మైలవరం ఇన్ఛార్జిగా జెడ్పీటీసీ తిరుపతిరావును వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. ఇన్ఛార్జిను ప్రకటించడంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తారని సమాచారం. ఇక త్వరలో టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తుంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ రాకపై దేవినేని ఉమా అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, మైలవరం రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఇటు దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ రాకను అడ్డుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఏం జరుగుతుంది, మైలవరంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? వంశీ, మైలవరం పాలిటిక్స్ రోజు రోజుకి మారుతూ ఉన్నాయని మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ మొదటి నుంచి కూడా పార్టీ పైన అసంతృప్తితోనే ఉన్నారు. అసంతృప్తిని అనేది చాలా సార్లు బయట వేయడం కూడా జరిగింది. అయితే కూడా ఆయన ఏంటి మీరు పార్టీ మారుతున్నారా అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం 4వ తారీఖు వరకు వెయిట్ చేయండి అని చెప్పిన సమాధానం ఏదైతే ఉందో దాని ప్రకారమే నిన్న తన ముఖ్య అనుచరులు తండ్రి అయినటువంటి వసంత నాగేశ్వరరావుతో అలాగే ఆయనకు కావాల్సిన ముఖ్య నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలతోటి ఆయన స్వగ్రామమైనటువంటి ఐతవరంలో ఆయన ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆయనకు ఒక స్పష్టత ఇచ్చినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా దేవినేని ఉమా మైలవరం నుంచి ఉన్న నేపథ్యంలో ఆయన వసంత కృష్ణ ప్రసాద్ రాకనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే చూడాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మీడియా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటాను అనేది చెప్తాను అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఈ రోజు మరొకసారి ముఖ్య నాయకులు కార్యకర్తలతోటి వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఖచ్చితంగా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత నాయకులతోటి నిన్న భేటీ అలాగే ఈ రోజు మరొకసారి భేటీ అవుతుండటంతో మొత్తంగా నాయకులు అంతే మైలవరం రాజకీయాలన్నీ కూడా మరొకసారి హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, అసలు మైలవరానికి సంబంధించి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఆయనకు ఎప్పుడు కూడా జోగి రమేష్ తోటి అలాగే పేర్ని నాని తోటి కొంత విభేదాలు ఎప్పుడు కూడా బయటపడేవి. ఈ నేపథ్యంలో ఆయన మొదటి నుంచి కూడా వైసీపీలో అయిష్టంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే సాయంత్రం ఆయన మీడియాని ఉద్దేశించి అలాగే ప్రజలకు తన కార్యకర్తలకు తన నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే అంశంపైన క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వంశీ, కాంతి, చూస్తున్నాం అంటే కేసినేని నాని తెలుగుదేశం పార్టీ వీడిన తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాలపై చంద్రబాబు పూర్తిగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. కేసినేని నానికి చెక్ పెట్టే విధంగా అదేవిధంగా వైసీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలను టీడీపీలోకి తీసుకురావడం ద్వారా కృష్ణా జిల్లాలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు మరికొంతమంది టీడీపీకి వచ్చే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా ఎప్పుడైతే కేసినేని నాని బయటకు వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా విషయంలో ఫోకస్ ఎక్కువగా పెంచారని చెప్పుకోవాలి. టీడీపీలోకి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. వచ్చే మరి 2-3 రోజుల్లో ఆయన కూడా ఈ పార్టీ మారే విషయం పైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొంతమంది నాయకులు కూడా టచ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే టీడీపీ కూడా తన లిస్టును ప్రకటించేందుకు గానీ అభ్యర్థులు ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మార్పు విషయంలో కృష్ణా జిల్లా పైన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవాలి. వంశీ, థ్యాంక్ యూ కాంతి.